ఎందుకు రెడీ అవుతున్నావు ఇప్పుడు ఇంతలాగా నైట్ పూట? నిన్న షార్ట్ వీడియో చెప్పా కదా, మనం మన ఊరి ఫెస్టివల్ కి అయితే వెళ్తున్నామని. సో దానికి రెడీ అవుతున్నాను. కలుసుకుందాం, మరి దాన్ని కూడా వెళ్దాం. సరే వస్తున్నాం. మనం ఇప్పుడు అయితే మన ఫ్రెండ్ అంటే నా 10th క్లాస్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చి మనం బైక్ పార్క్ చేసాను. బట్ అన్ఫార్చునేట్లీ నా ఫ్రెండ్ ఇక్కడ లేడు, తన జాతర దగ్గర ఉన్నాడు. ఇప్పుడు నేను జాతర కాడికి వెళ్ళాలి, ఆడ కలుద్దాం. ప్రస్తుతం నేను మనం అయితే చెప్పాం కదా, మన ఊరి ఫెస్టివల్ కి అయితే రావడం జరిగింది. ఫెస్టివల్ వైబ్స్ అని ఎలా ఉంటాయి చూపిస్తాను. కంప్లీట్ బ్లాగ్ అయితే ఎంజాయ్ చేయండి, చాలా చాలా బాగుంది. క్యాండిల్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ క్యాండిల్స్ వెలిగించి మీకు జాతర వైబ్స్ అనేవి ఎలా ఉంటాయో మొత్తం చూపిస్తాను, చూసేసేయండి. అన్నా నమ్మలేకపోతున్నాను అన్న. ప్రస్తుతానికి అయితే క్యాండిల్ వెలిగించడం అయితే అయిపోయింది. మనం తిన్నాల వైబ్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు మనం అయితే ఎక్కడున్నామంటే చిన్నపిల్లలు ఎక్కేది చెప్తావు ఒకటి నువ్వు, అది మనకి పర్మిషన్ ఉండదు. మనం అయితే అది ఎక్కడానికి ఒకసారి అన్న పర్మిషన్ అడుగుదాం. అన్న ఇది అది ఎక్కడానికి మా ఊడిని ఎక్కించుకుంటారా మీరు? నీ దెబ్బకి నీ ఆశ అసలు అయింది. ఇక మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ షాప్స్ ఎలా ఉన్నాయి అన్ని కవర్ చేసేద్దాం. నేను నా బ్రదర్ కవర్ చేసేయాలన్నమాట. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ ఫీల్ ఎలా ఉందో వాడిని అడుగుతాము. బట్ ఇంకా మంచిగా వెళ్ళాలి. షాప్స్ అన్నీ సూపర్గా అంటే ఇక్కడ బస్సీలు అన్నీ దొరుకుతాయి మనకి. ఇక్కడ ఈ జాతర స్పెషల్ ఏంటంటే ప్రతి ఐటెం చాలా లో ప్రైస్లో దొరుకుతుంది. అలాగే చర్చి ప్రతిష్ట అనమాట ఇది. బ్రిటిషర్స్ ఎంపైర్ కాలంలో కట్టిన చర్చికి ప్రతిష్ట అనమాట ఇది. ఇప్పుడు ప్రజెంట్ ఫెస్టివల్ అనేది అసలు మెయిన్ కార్యక్రమం 10కి అయితే స్టార్ట్ అవుతుంది. క్రాకర్స్ అనేవి కాల్చడం జరిగింది. సో అందుకని ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి
గాయస్ ఫెస్టివల్ అయితే అయిపోయింది, ఇంటికి వచ్చేసాను. బట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే వీడియో కోసం క్రాకర్స్ బాగా కాలుస్తారు మాకు. దాని దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం ఒక ఫైర్ వర్క్ అనేది నా మీద పట్టడం వల్ల వీడియో తీయలేకపోయా. మీకు చూపిస్తాను, కనపడుతుంది నా ఏరు కాలింది, అలాగే నా ప్యాంట్ కూడా అక్కడ కాలింది. నవ్వు అంటే ఏం అర్థం కావట్లేదు, చూడండి ఒకసారి. వీడియోస్ కోసం ఇంత సాక్రిఫైస్ చేసి కాల్చుకోవటం ఏందో. ఓకే, ఈ బ్లాగ్ ఇంతటితో కంప్లీట్ అయింది.